మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇంత హెచ్చరికలు చేసినప్పటికీ ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రికాషన్ మీద తీసుకోవడంలో సంపూర్ణంగా విఫలమైనట్టుగా కనపడతా ఉంది. ఇవాళ సడన్గా ఒక్కటే 24 అవర్స్లోనే ఇంత పెద్ద విలయం, ఇంత పెద్ద నష్టం జరిగింది. కాబట్టి ప్రభుత్వం అసెస్ చేసి వట్టి మొసలి కానీ కాల్చకుండా, వట్టి ఏదో సానుభూతి లిప్ సింపతి కాకుండా వాళ్ళకి ఇంత ఆర్థిక పరంగా ఆదుకొని ఆ కుటుంబాల భరోసాని వాళ్ళు చెప్పుకోవాలి. అన్న, ఈ బ్రిడ్జి సంగతి మీకు తెలుసు అనుకుంటా. ఫస్ట్ 70 కోట్లు, తర్వాత 100 కోట్ల వరకు వచ్చింది. ఈ బ్రిడ్జి ఇప్పుడు బాగా ముప్పుగా పరిణమించింది పరిస్థితి. అంటే బ్రిడ్జి కట్టిండు, గేట్లు తీయాలి కదా. గేట్లు ఎవరి బాధ్యత ఉంటుంది? ఇరిగేషన్ శాఖ చేయాలన్నా, మున్సిపాలిటీ తీయాలి కదా. అది చాలా మంది మీడియా కలెక్టర్ నడితే మీరు ఎవరు టెక్నికల్ ఎక్స్పర్ట్ కాదు కదా అని అంటున్నారు. మరి గేట్లు పెట్టింది ఎందుకు? గేట్లు ఎందుకు పెడతాయి చెప్పండి? గేట్లు నీళ్ళు వచ్చినప్పుడు ఎక్కడానికే పెడతారు. గేట్లు ఉండేది అందుకోసం. మరి ఇంత పెద్ద వరద వచ్చినప్పుడు టెక్నికల్ సబ్జెక్టులు మనం ఇంజనీరింగ్ కాకపోవచ్చు, కానీ జ్ఞానం ఉన్నోడికి ఎవరికీ అర్థమయ్యేది ఏంటంటే వరదలు వస్తూ ఉన్నాయి, నీళ్లు పోవాలంటే గేట్లు మాత్రం ఎత్తాల్సి అక్కడికి ఉంటుంది. అన్న, ఎంపీగా పార్టీ నాయకుడిగా ఏం డిమాండ్ చేస్తారు రాష్ట్ర ప్రభుత్వానికి? వెంటనే మొత్తం అసెస్ చేయాలి, నష్టపరిహారం ఇవ్వాలి.